హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద నవంబర్ 9, 2029 హిందూలోని ఎడిటోరియల్. ఈ వీడియోలో వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడంలో ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ అనేది ఇస్తున్నానండి. ఎవరైనా కానీ నా ఛానల్ అప్డేట్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ద్వారా ఈ యొక్క లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా అండ్ బిడెన్, అంటే భారతదేశము మరియు బిడెన్. ఈ యొక్క ఎవరంటే ఇప్పుడు ఈ యొక్క జోసెఫ్ బిడెన్ అనే అతను పూర్తిగా ఈ యొక్క అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడనమాట. సో ఎలక్షన్స్ అనేవి డిక్లేర్, అంటే ఈ యొక్క రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయినాయి. సో ఇప్పుడు ఇంతవరకు మనకు ట్రంప్తో ఈ యొక్క రిలేషన్షిప్ అనేది ఉందన్నమాట. అంటే ఈ యొక్క రిపబ్లిక్ పార్టీకి సంబంధించినటువంటి ట్రంప్ యొక్క పరిపాలన విధాన కాలంలో మన భారతదేశం అనేది కొంతవరకు సత్సంబంధాలు కలిగి ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క బిడెన్ టైంలో కూడా మన భారతదేశం అనేది ఎలా ఉండబోతుంది, యాక్చువల్గా మనం ట్రంపే గెలుస్తాడని మన భారతదేశం నమ్మింది. సో దానికి అనుకూలంగానే చాలా వరకు పనులు చేసిందనమాట. సో కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి మారిపోయినాయి. సో దానికి అనుగుణంగా ఇక మన భారతదేశం మారాలా, దాంతోపాటు బిడెన్ యొక్క వ్యవహార శైలి కూడా మారే విధంగానే ఉంది అని చెప్తున్న ఆర్టికల్ అనమాట. యుఎస్ పాలసీ మే సీ మోర్ కన్సిస్టెన్సీ వితౌట్ డిపెండెన్స్ ఆన్ పర్సనలైజ్ సమ్మిట్స్. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క యుఎస్ సంబంధించినటువంటి విధానాలు, పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇంకా కన్సిస్టెన్సీ అనమాట. అంటే దాని ఇంకా స్థిరత్వం కావచ్చు, లేకపోతే ఇంకా బలమైనటువంటి విధానాలు అనేవి ఉండాలి అంటే ఇంకా మనం ఇంకా ఎక్కువ చూడాలన్నమాట. వేటి మీద ఎక్కువ ఆధారపడకూడదంటే పర్సనలైజ్ సమ్మిట్ అనమాట. అంటే సొంత ప్రయోజనాలు కలిగించే అంశం, అంటే యూఎస్కి ఏదైతే ఉందో దాని సొంత ప్రయోజనాలు, లేకపోతే ఆ యొక్క పార్టీ ప్రయోజనాలు కావచ్చు, లేకపోతే ఈ అధికారంలో ఉన్నటువంటి యొక్క పార్టీ ప్రయోజనాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే బిడెన్ ప్రయోజనాలకు సంబంధించి కావచ్చు, అలాంటి ఏవి ఉండకూడదు అని చెప్పే ఆర్టికల్ అనమాట. While US Democratic Party contender and former Vice President Joe Biden still needs to tie up some loose ends for an official seal to his victory, it is clear that New Delhi is now preparing to work with a new US administration. అంటే ఇప్పుడు ఈ యొక్క యుఎస్కు సంబంధించినటువంటి డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జియో బిడెన్ అనే అతను పూర్తిగా ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్లో గెలిచాడు. సో అతను అంటే ఇంకా తన అఫీషియల్ సీల్కి సంబంధించినటువంటి విక్టరీకి సంబంధించినటువంటి కొన్ని లూజ్ ఎండ్స్ అనమాట, అంటే కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కదిద్దుకోవాలన్నమాట. సో ఇప్పుడు న్యూఢిల్లీ కూడా ఏదైతే ఉందో యుఎస్ అడ్మినిస్ట్రేషన్ మారిపోయినటువంటి ఈ యొక్క కొత్త పరిపాలనకు అనుగుణంగా న్యూఢిల్లీ కూడా యుఎస్తో కలిసి పనిచేయడానికి అనుకూలంగా ఉండే విధంగా కొన్ని ప్రిపరేషన్స్ కూడా చేసుకుంటుందన్నమాట. ద విన్ ఈజ్ అ మిక్స్డ్ బ్యాగ్ ఫర్ ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క విజయం అనేది మనకు అంటే కలగాపులగం అనమాట, మిక్స్డ్ బ్యాగ్ అనమాట, మంచి చెడుల సమాహారం అనమాట ఈ ప్రభుత్వానికి. ఆన్ ద వన్ హ్యాండ్ మిస్టర్ నరేంద్ర మోడీ ఇన్వెస్టెడ్ కన్సిడరబ్లీ ఇన్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ which include the Houston and Ahmedabad rallies with Mr. Trump that indicated a virtual endorsement for his re-election. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఒక భాగం వైపు మనం చూస్తే నరేంద్ర మోడీ అంటే చాలా వరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు ప్రోత్సహించాడనమాట. ఏదైతేనే హూస్టన్లో జరిగినటువంటి ఈ యొక్క సభ కావచ్చు, అహ్మదాబాద్ ర్యాలీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రంప్కు అనుకూలంగా ఉండే విధంగా, దాంతోపాటు ఆయన యొక్క రీఎలక్షన్ని ఆమోదించే విధంగా, ఎండోర్స్మెంట్ ఏంటంటే తిరిగి ఆమోదించే విధంగా ఈయన యొక్క చర్యలనే ఉన్నాయి. మన భారతదేశ ప్రధాని మోడీ యొక్క చర్యలే ఉన్నాయన్నమాట. ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ స్నప్ టు ద డెమోక్రటిక్ led House Foreign Affairs Committee and the invitation to senior Trump official for 2+2 talks just before the US election also played into the impression of New Delhi expecting a Trump win. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఎక్స్టర్నల్ మినిస్టర్ సంబంధించి ఏదైతే ఉందో అంటే మన ఎక్స్టర్నల్ విదేశాంగ మంత్రులకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క డెమోక్రటిక్ లెడ్, అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్షన్ రోల్ వచ్చిందో ఆ తర్వాత పరిపాలనకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో విధానం అనేది ఉండదన్నమాట. పార్టీలకు అనుకూలంగా ఉండే ఈ యొక్క డెమోక్రటిక్కి సంబంధించినటువంటి ఈ హౌస్కు సంబంధించినటువంటి ఫారెన్ అఫైర్స్ కమిటీ కావచ్చు, అలాంటి వాళ్ళు ఏర్పడతారనమాట. అంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి. సో అలాంటి వాళ్ళని పక్కన పెట్టి, స్నబ్ అంటే అవమానించడం అనమాట, అంటే వాళ్ళని పక్కన పడేసి మన భారతదేశ ప్రభుత్వం ఏం చేసింది, ట్రంప్కు సంబంధించినటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో 2+2 టాక్స్ అనేవి ఈ యొక్క ఎలక్షన్స్ ముందు జరిగినాయి అనమాట. సో దీని విధానం బట్టి మనం చూస్తే కనుక ఢిల్లీ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే ఈ యొక్క ట్రంపే గెలవాలనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచే విధంగా ఆ యొక్క విధానం అనేది సాగిందనమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ మిస్టర్ బిడెన్, ఏ లాంగ్ టైమ్ సపోర్టర్ ఆఫ్ యుఎస్ ఇండియా రిలేషన్షిప్, బ్రింగ్ టు హిస్ presidency both the comfort of his understanding of foreign policy and
ప్రామిస్ ఆఫ్ ఫ్యూచర్ స్ట్రాటజిక్ టైస్. అంటే ఇప్పుడు ఇంకో చేతి ప్రకారం మనం అంటే ఇంకో పక్కన మనం చూస్తే ఎలా ఉంది అంటే ఈ యొక్క బిడెన్ అనే అతను పూర్తిగా లాంగ్ టైం సపోర్టర్ అనమాట. మన భారతదేశానికి యుఎస్కి సంబంధించినటువంటి ఏదైతే రిలేషన్షిప్ ఉందో ఆ యొక్క సంబంధాలకు సంబంధించినటువంటి ఆయన చాలా వరకు స్ట్రాంగ్ సపోర్టర్. అంటే ఒబామా సమయంలో కూడా మన భారతదేశంతో ఒక మంచి సత్సంబంధాలు ఏర్పడడానికి కారణం ఎవరంటే ఈ బిడెన్ అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఈయన భారతదేశానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి విధానం కావచ్చు, ఫారిన్ పాలసీ కావచ్చు, ఇంకా అంటే వ్యూహాత్మకమైనటువంటి ఈ యొక్క టైస్ బంధాలను ఏర్పడడానికి ఆయన కొన్ని అంటే ప్రామిసులు కూడా చేశాడనమాట. ఫారిన్ పాలసీ ఇట్ సెల్ఫ్ మే నాట్ బీ హిస్ ఇమ్మీడియట్ ప్రయారిటీ గివెన్ ద యుఎస్ battle with the coronavirus pandemic and the president-elect's goal, which he articulated on Sunday to heal rifts in its polity and restore the soul of America. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క బిడెన్ ఉన్నాడో ఆయన అధికారంలోకి రాగానే ఫస్ట్ ఇమ్మీడియట్ ప్రయారిటీ అనేది ఫారిన్ పాలసీ అయితే కాదనమాట. ఇమ్మీడియట్గా దాని మీద అయితే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కాదు. ఇప్పుడు ఆయన ఫస్ట్ దేని మీద అంటే తన యొక్క దృష్టిని కేంద్రీకరణ చేయాలి అంటే ఈ యొక్క కరోనా వైరస్ మీద జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో దాని మీద, తర్వాత ఈ యొక్క ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత కొన్ని గోల్స్ ఉన్నాయన్నమాట. ఏదైతే ఆయన ఆదివారం పూట ఈ యొక్క అంశాల గురించి కొన్ని మాట్లాడాడనమాట. అంటే ఈ యొక్క రాజకీయపరమైన పాలిటీపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇబ్బందులు కావచ్చు, తగాదాలు కావచ్చు, ఆ మార్పు చేయాలా. తర్వాత అమెరికా యొక్క ఆత్మ ఇంతకుముందు ఎలాంటి విధానాలు అయితే ఉన్నాయో అమెరికా అనేదంతా కూడా ఏదైతే పెట్టుబడిదారి వ్యవస్థ అనమాట, వలసవాదాన్ని ఎక్కువగా ప్రోత్సహించే విధానం అనమాట. అంటే వేరే దేశాల వాళ్ళు వచ్చి అక్కడ పనులు చేసుకునే అవకాశం ఉంది. అలాంటి ఏదైతే నిజమైనటువంటి సోల్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాథమికమైనటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరించేవే ముందు ఆయన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు అనమాట ఆయన ఆదివారం చెప్పిన మీటింగ్ ప్రకారం. హవెవర్ ఇట్ ఈస్ క్లియర్ దట్ హీ విల్ మేక్ అ మూవ్స్ టు రివర్స్ సమ్ ఆఫ్ ద ట్రంప్ ఎరా పాలసీస్. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏదైతే ఏమైనప్పటికీ కూడా ఆయన మనకు క్లియర్గా ఏం అర్థమయ్యేటట్టు చెప్పాడు అంటే ఏదైతే ఈ యొక్క ట్రంప్ కాలంలో జరిగినటువంటి కొన్ని ఏవైతే అంటే ట్రంప్ ఎరా అంటే ట్రంప్ కాలంలో జరిగినటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాలసీస్ని కొంతవరకు ఏంటంటే ఈ యొక్క రివర్స్ చేసి అంటే పూర్తిగా వాటి యొక్క గమనాన్ని మార్చి కొత్త విధానాలు తీసుకురావడం అనే దాన్ని గురించి స్పష్టంగా తెలియజేశాడు అనమాట. ఫర్ ఇండియా దిస్ కుడ్ ఇంక్లూడ్ ద యుఎస్ రిటర్న్స్ టు ద ప్యారిస్ క్లైమేట్ అకార్డ్ which would help with its energy transformation and a return to Iran nuclear negotiation which will facilitate its regional connectivity ambitions. అంటే ఇప్పుడు మన భారతదేశానికి ఈ యొక్క అంశాలు అంటే ట్రంప్ తీసుకున్న విధానాల వల్ల కొన్ని అంశాల్లో మన భారతదేశం అనేది ఇబ్బంది పడిందనమాట. ముఖ్యంగా ఈ యొక్క ప్యారిస్ క్లైమేట్ అకార్డ్ నుంచి ఈ యొక్క యూఎస్ అనేది బయటికి వెళ్ళిపోవటం వల్ల ఈ యొక్క ఎనర్జీ ట్రాన్స్మిషన్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో మన భారతదేశం వెనకబడిందనమాట. సో ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ట్రంప్ విధానానికి వ్యతిరేకంగా ఆయన కొత్త విధానాలు తీసుకొస్తాడు కాబట్టి సో ఈ యొక్క ప్యారిస్ క్లైమేట్ అకార్డ్లో కనుక మళ్ళీ యూఎస్ అనేది భాగమైతే కనుక ఆ యొక్క ఇండియాకి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ అనేది మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడుతుంది. ఆ తర్వాత ఈ యొక్క న్యూక్లియర్ డీల్ ఆ ఇరాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క న్యూక్లియర్ డీల్ నుంచి ట్రంప్ ఆ కాలంలో ఏంటంటే ఆయన ఏదైతే సింగులర్గా అంటే ఏకీకృతంగా ఆ యొక్క డీల్ నుంచి బయటకు వచ్చాడనమాట. అంటే ఈ యొక్క ఇరాన్ యొక్క సంప్రదింపులు లేకుండానే ఆయన ఇష్టానుసారంగా బయటకు వచ్చాడు. సో ఆ నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని పునరుద్ధరించడం వల్ల ఒకవేళ న్యూక్లియర్ డీల్ అనేది మళ్ళీ సఫలీకృతం అయితే ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క కనెక్టివిటీ అంబిషన్ సంబంధించి ఇరాన్తో ఉన్నటువంటి కనెక్టివిటీ అంబిషన్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది తిరిగి పునరుద్ధరించబడుతుంది అనమాట. హీ ఈజ్ అన్లైక్లీ టు రివర్స్ ద ఆఫ్ఘన్ పుల్ అవుట్ అండ్ ఇన్స్టెడ్ మైట్ మేక్ ఇట్ ఏ మోర్ మెజర్డ్ ఎగ్జిస్ట్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఆయన అంటే ఆఫ్ఘన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో పూర్తిగా బలగాలు ఉపసంహరించుకోవాలని ట్రంప్ కాలంలో ఒక నిర్ణయం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ట్రంప్ లాగానే ఈయన కూడా బయటికి రావచ్చు. అంటే అలాంటి విధానం అనేది అన్లైక్ అనమాట. ఆయనలాగా బయటికి రాడు, ఆయన ఏంటి ఒక్కసారిగా బయటకు వచ్చేస్తా ఉన్నాడు. అలా కాకుండా ఒక మెజర్డ్ ఎగ్జిస్ట్ అనేది అంటే పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం ఆ యొక్క దేశం నుంచి యొక్క బలగాల ఉపసంహరణ అనేది జరిగే విధంగా ఈయన చర్యలు తీసుకోవచ్చు అనమాట. ఆన్ చైనా హీ ఈజ్ లైక్లీ టు అడాప్ట్ ఏ లెస్ కన్ఫ్రంటేషనల్ యాటిట్యూడ్ వైల్ మెయింటైనింగ్ ఏ పుష్ బ్యాక్. అంటే ఇక చైనా విధానానికి వస్తే ఏంటంటే కొంతవరకు ఏంటంటే ఇక కన్ఫ్రంటేషనల్ అంటే ఏంటి అంటే పూర్తిగా ప్రతిఘటనకు అంటే తక్కువ ప్రతిఘటన. కన్ఫ్రంటేషనల్ అంటే ఏంటంటే ప్రతిఘటించే అని తక్కువ ప్రతిఘటించే విధానాన్ని చూపడం వల్ల కొంతవరకు ఏంటంటే ఈ యొక్క పుష్ బ్యాక్ ఏదైతే ఉందో వెనక్కి లాగటం ఏదైతే ఉందో దాని వరకు కొంతవరకు జాగ్రత్తగా మెయింటైన్ చేయవచ్చు అనమాట. వేర్ he will no doubt press a hard nerve is on the issue of human rights, Jammu and Kashmir and the Citizenship Amendment Act, given a policy paper his campaign released in June 2020 that quoted him as being disappointed.
అంటే తర్వాత ఈ యొక్క అంశాలే కాకుండా ఇంకా మనం బలంగా చెప్పాలంటే హార్డ్ అనమాట, కొంత గడ్డు అంటే కష్టమైనటువంటి అంశాలు అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. ఈయన ఏంటంటే కొన్ని అంశాలని సీరియస్గా తీసుకుంటానని ఎప్పుడైతే జూన్కు సంబంధించినటువంటి 2020 క్యాంపెయిన్లోనే ఆయన ఒక పేపర్ రిలీజ్ చేశారనమాట. దాంట్లో ఆ యొక్క పేపర్లో ఆయన చెప్పిన అంశాలు అనేవి తను చాలా బాధ కలిగించినాయని, చాలా అంటే డిసప్పాయింట్ చేసినాయని చెప్పేసి చెప్పాడన్నమాట. ఏ అంశాలంటే హ్యూమన్ రైట్స్కి సంబంధించి, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూకి సంబంధించి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి, తర్వాత ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఆయన్ని చాలా కలవరపరిచినాయి. సో దానికి సంబంధించినటువంటి కొంతవరకు ఆయన గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నమాట. బట్ దీస్ ఆర్ మోర్ లైక్లీ టు బీ ఏరియాస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ న్యూఢిల్లీ షుడ్ బీ ప్రిపేర్ టు హోల్డ్ ఇట్స్ ఓన్ ఇన్ టఫ్ కన్వర్జేషన్స్ ఆన్ దీస్ సెన్సిటివ్ ఇష్యూస్. అంటే ఇప్పుడు మన భారతదేశం ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి యొక్క ఏరియాకి సంబంధించినటువంటి అన్ని అంశాలతో ఇప్పటికే సన్నద్ధంగా ఉంది వాళ్ళతో చర్చలు జరపడానికి కావచ్చు, ఆ కాన్వర్జేషన్ సంబంధించినటువంటి అన్ని అంశాలకు సన్నద్ధమైందనమాట. సో ఇంకా ఏంటి అంటే ఈ యొక్క అంశాలకు సంబంధించి ఈ సెన్సిటివ్ మ్యాటర్ గురించి మాట్లాడడానికి ఇంకా బలంగా మన న్యూఢిల్లీ కూడా తయారవుద్దనమాట. మిస్టర్ బిడెన్స్ ప్రెసిడెన్సీ promises a change in leadership style with a broader powers to advisors and process-driven decisions. అంటే ఇప్పుడు ఈ యొక్క బిడెన్ ప్రెసిడెన్సీలో ఆయన ఏమి అంటే ప్రతిజ్ఞ చేశాడు అంటే ఈ యొక్క లీడర్షిప్ స్టైల్ అనేది ఈ యొక్క అంటే లీడర్షిప్ నాయకత్వం యొక్క విధానం అనేది పూర్తిగా మారిపోతుంది. దాంతోపాటు బ్రాడర్ పవర్ అనమాట, ఏదైతే ఈ యొక్క అడ్వైజర్స్ అంటే ఎవరైతే ఉన్నారో ఆ సలహాదారులు ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు ప్రాసెస్ డ్రివెన్ డెసిషన్ అనమాట. అంటే ఈ యొక్క ప్రాసెస్కి అంటే పద్ధతి ప్రకారం చేసే విధానాలు ఏవైతే ఉన్నాయో డెసిషన్ తీసుకోవడం ఒక పద్ధతి ప్రకారం అంటే ఇష్టానుసారకం కాకుండా ఒక విధానం ప్రకారం పద్ధతి ప్రకారం తీసుకున్న డెసిషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉండే విధంగా ఈ యొక్క నాయకత్వం ఉండబోతుందని ఆయన చెప్పాడు అనమాట. హిస్ బిలీఫ్ ఇన్ బిల్డింగ్ అప్ యుఎస్ ట్రెడిషనల్ ట్రాన్స్ అట్లాంటిక్ అండ్ ట్రాన్స్ పసిఫిక్ ఎలియన్స్ మైట్ బీ ఎట్ ఆర్ట్స్ విత్ అమెరికాస్ మోర్ ట్రాన్స్నేషనల్ ట్రెండ్స్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఆయన నమ్మకం ఏంటంటే ఇంతకుముందు ఈ యొక్క యుఎస్ అనేది అంటే ట్రాన్స్ అట్లాంటిక్ అనమాట, అట్లాంటిక్ సముద్రంతోనూ తర్వాత పసిఫిక్ సముద్రంతో కలిగినటువంటి దేశాలతో ఉన్నటువంటి ఈ యొక్క ఏలియన్స్ అనేది ఈ యొక్క మిత్రత్వం అనేది చూస్తే కనుక ఇప్పుడున్న అమెరికాకు ట్రాన్స్నేషనల్ ట్రెండ్స్కి పూర్తి భిన్నంగా ఉందన్నమాట. సో అది చాలా వరకు ఆ యొక్క విధానమే అంటే ట్రాన్స్ అట్లాంటిక్ ట్రాన్స్ పసిఫిక్ విధానం భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ట్రాన్స్ అట్లాంటిక్ ట్రాన్స్ పసిఫిక్ ఎలియన్స్ అనేది చాలా వరకు మంచి ప్రయోజనాలు ఇస్తుందని ఆయన నమ్ముతున్నాను అనమాట. నో సడన్ మూవ్స్ సచ్ యాజ్ మిస్టర్ ట్రంప్స్ విత్డ్రాల్ ఆఫ్ ఇండియాస్ జిఎస్పి ఎక్స్పోర్ట్ స్టేటస్ మే బీ ఎక్స్పెక్టెడ్ అండ్ పాలసీ ఇన్ కన్సిస్టెన్సీ ఈజ్ లైక్లీ టు బీ ప్రిఫర్డ్ టు ఏ మోర్ పర్సనలైజ్ సమ్మిట్ స్టైల్. అంటే ఇప్పుడు ఈయన సడన్ మూవ్స్ ఏమి ఉండకపోవచ్చు. అంటే ట్రంప్ విధానాల్లో కొన్ని ఏవైతే ఉన్నాయో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఇండియా జిఎస్పికి సంబంధించిన స్టేటస్ నుంచి గబక్కన బయటికి రావటం అలాంటి విధానాలు ఏమి మేము ఇతని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో ఇదేంటంటే ఈ యొక్క పాలసీ అనమాట, విధానపరమైనటువంటి ఈ యొక్క స్థిరత్వం కన్సిస్టెంటీ అనమాట, కొనసాగింపు కావచ్చు స్థిరత్వం అనేది అది రాబోయే కాలంలో కనపడవచ్చు అనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఇక దానికల్లా పర్సనలైజ్డ్ సమ్మిట్ స్టైల్ అనమాట. అంటే పూర్తిగా ఏదంటే ఈ యొక్క చర్చలతో కూడినటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధానం ద్వారా ఈ యొక్క స్టైల్ ద్వారానే ఈ యొక్క విధానాలనే ఉండబోతున్నాయి అనమాట. అబోవ్ ఆల్, as New Delhi prepares to adjust its responses to the new dispensation, it would welcome Mr. Biden's stated intention to re-energize the multilateral global order and to restore the US position in leading not by the example of its power but by the power of example. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క పైన తెలిపిన అంశాలన్నీ కూడా న్యూఢిల్లీ అనేది దానికి అనుగుణంగా కొన్ని రెస్పాన్సెస్ అనేవి చేసుకొని ఈ యొక్క కొత్త ఈ యొక్క మినహాయింపులు డిస్పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో డిస్పెన్షన్స్ అంటే ఏంటంటే మినహాయింపులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావాలి. దాంతోపాటు ఈ యొక్క బిడెన్ను కూడా మనం ఆహ్వానించే విధంగా ఏదైతే ఉందో ఆయన కొత్తగా చెప్పినటువంటి ఈ యొక్క ఇంటెన్షన్ ప్రకారం రీఎనర్జైజ్ అనమాట, తిరిగి జీవం పోసే విధంగా లేకపోతే తిరిగి శక్తినిచ్చే విధంగా మల్టీలేటరల్ గ్లోబల్ ఆర్డర్ని క్రియేట్ చేసే విధంగా ఆయన యొక్క విధానం ఉందన్నమాట. దాంతోపాటు ఈ యొక్క యుఎస్కు సంబంధించినటువంటి పొజిషన్ని రీస్టోర్ చేయడానికి ఆయన ఆయన దృఢంగా ఉన్నాడు, ఆ పొజిషన్ని తిరిగి పునరుద్ధరించడానికి దృఢంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? లీడింగ్ నాట్ బై ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్స్ పవర్. అంటే ఏంటి ఈ యొక్క ఆయన యొక్క లీడింగ్ అనేది ఎలా చూపిస్తున్నాడంటే
ఇంతకుముందు ఆ యొక్క అధికారం అనే దాన్ని ఉపయోగించుకొని దాన్ని ఒక ఉదాహరణగా చూపి చేయాలనుకోవట్లేదు అనమాట. సో ఆయన యొక్క అంటే ఆ యొక్క ఇంతకుముందు ఉన్నటువంటి శక్తిని ఉపయోగించుకొని దాని యొక్క ఎగ్జాంపుల్లా చూసి ఆయన యొక్క నేతగా అంటే ప్రపంచాన్ని ఒక ముందుకు నడిపించే ఒక ముందుండే పెద్దన్నలాగా ఉండాలనుకోవట్లేదు. బట్ పవర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆయన ఏంటి, ఆయనకు ఒక శక్తికి ఒక ఎగ్జాంపుల్ లాగా అంటే ఒక పెద్ద శక్తివంతమైనటువంటి విధానం ఏదైతే ఉందో దానికి ఎగ్జాంపుల్గా అమెరికా ఉండబోతుందనే విధంగా ఈయన యొక్క విధానం ఉందన్నమాట. అంటే వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఈ యొక్క అధికారాన్ని దుర్వినియోగం అంటే దాన్ని ఉపయోగించుకొని రాబోయే కాలంలో ఈ యొక్క ప్రపంచానికి పెద్దన్నలాగా ఉండదలుచుకోలేదన్నమాట. సో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఏదైతే శక్తి ఏదైతే ఉందో ప్రపంచాన్ని నడిపించే శక్తికి దానికి ఒక ఉదాహరణలాగా అమెరికా ఉండబోయే విధంగా మాత్రమే వీళ్ళు చర్యలు అంటే ఆయన యొక్క విధానం ఉండబోతుందని చెప్తున్నారనమాట. ఏం లేదండి, ఇప్పుడు అధికార మార్పిడి అనేది జరిగింది. ఇంతకుముందు ట్రంప్ వస్తాడని ట్రంప్ మీద మన భారతదేశం అనేది ఎక్కువగా ఆధారపడింది అనమాట. అంటే ట్రంప్ యొక్క పరిపాలనే మళ్ళీ కొనసాగుతుందని. కానీ ఇప్పుడు బిడెన్ వచ్చాడు. సో దానికి అనుగుణంగా మన భారతదేశం కూడా చాలా అంశాల్లో మార్పులు తీసుకురావాలి. ట్రంప్ కాలంలో మనకు కొన్ని నష్టాలు జరిగినాయి అనమాట. ముఖ్యంగా ఏంటి అంటే ఆయన ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటికి రావటం వల్ల మనకు ఈ యొక్క ఎనర్జీ ట్రాన్స్మిషన్ సంబంధించిన కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడినాయి. దాంతోపాటు ఈ యొక్క ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ డీల్ రావటం వల్ల ఇరాన్కి మనకు కావాల్సినటువంటి కనెక్టివిటీ సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత ఇబ్బంది అనేది ఏర్పడింది అనమాట. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా పునరుద్ధరించబడతాయి. ఈ యొక్క ఇలాంటి పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎందుకని ట్రంప్ యొక్క కాలంలో జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే పరిపాలన లోపాలని ఆయన తిరిగి పునరుద్ధరిస్తానని ఆల్రెడీ బిడెన్ చెప్పాడు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు ఆయన ఏంటంటే ఈ యొక్క ప్రపంచానికి పెద్దన్నలాగా తయారవ్వాలని అమెరికానే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎలాగా ఇంతకుముందు అతని దగ్గర అంటే అమెరికా యొక్క శక్తిని ఎగ్జాంపుల్గా చూపించి ఆయన అలా తయారనుకోవట్లేదు అనమాట. ఇప్పుడు ఏదైతే ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపించాలనుకున్న శక్తికి అమెరికా అనేది ఒక ఉదాహరణగా ఉండబోతుంది. అంటే అలాంటి శక్తికి మా అమెరికా ఉదాహరణ కానీ ఆ శక్తే మేమని మాత్రం ఎప్పుడు చెప్పట్లేదు అని బిడెన్ చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వాక్ ద టాక్ అంటే ఏంటి అంటే ఈ యొక్క చర్చలు కొనసాగించడం అనమాట. అంటే వాక్ అంటే నడవటం, టాక్స్ నడుస్తున్నాయి అంటే ఏంటి, చర్చలు కొనసాగుతున్నాయి అని అర్థం అనమాట. ఇండియా మస్ట్ ఎన్ష్యూర్ రెగ్యులేటరీ సర్టనిటీ వైల్ సీకింగ్ టు వూ గ్లోబల్ ఇన్వెస్టర్స్. అంటే ఇప్పుడు భారతదేశం అనేది ఏదైతే ఉందో రెగ్యులేటరీ సర్టనిటీ అనేది అంటే మనం ఏవైనా కానీ కొన్ని రెగ్యులేషన్స్ అనేవి తీసుకొస్తాం. ఎట్లాగా కొన్ని చట్టాల రూపంలో కావచ్చు, ఆర్డినెన్స్ రూపంలో కావచ్చు, కొన్ని చట్టాలు అనేవి చేస్తాం. ఆర్డినెన్స్ రూపంలో కొన్ని రెగ్యులేషన్స్ అనేవి తీసుకొస్తామన్నమాట. ఆ రెగ్యులేషన్స్లో కూడా ఏదైతే స్థిరత్వం అనేది ఉండాలి, అనిశ్చిత అనేది ఉండకూడదు, స్థిరత్వం అనేది ఉండాలి, సర్టనిటీ అనేది ఉండాలి, స్థిరత్వం ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మనం గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మన సహాయం అంటే ఏంటంటే సపోర్ట్ పొందగలం. సో మనకు రెగ్యులేటరీకి సంబంధించినటువంటి స్థిరత్వం అనేది ఉంది అంటే మన చట్టాల్లో స్థిరమైన చట్టాలు ఉన్నప్పుడు మాత్రమే మనం చేసే చట్టాలు కూడా స్థిరత్వం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం గ్లోబల్ ఇన్వెస్టర్ని మనం ఆహ్వానించడం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందగలిగే సామర్థ్యం మనం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కోరుకోగలము అని చెప్తున్నాను అనమాట. Prime Minister Narendra Modi's recent address at a virtual global investor round table was delivered as is his wont with a inimitable energy and a trademark all iterative phases. అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్గా ఒక వర్చువల్ గ్లోబల్ మీటింగ్ అనమాట. అంటే ఈ కరోనా టైంలో అందరం మనం ఇక డైరెక్ట్గా మీటింగ్ అనేది జరగలేటం కష్టం కాబట్టి వర్చువల్గా గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ మీటింగ్ అనే దాంట్లో ఆయన ఒక ప్రసంగం అనేది జరిగింది. డెలివర్డ్ కొన్ని అంశాలు చెప్పాడనమాట. సో అందులో ఆయన యొక్క ఉద్దేశాన్ని అంటే అంటే ఏంటంటే ఉద్దేశం కావచ్చు, లేకపోతే విధానం కావచ్చు, పద్ధతి కావచ్చు, దాన్ని ప్రతిపాదించాడు. దాంట్లో ఏంటి అంటే ఈ యొక్క అసమానమైనటువంటి ఎనర్జీ అనేది ఒక ట్రేడ్ మార్క్ గాను, సో ఆల్టర్నేటివ్ ఏంటంటే ఆల్ ఇటరేటివ్ ఫేజెస్ అనమాట. అన్ని రకాలైనటువంటి అంశాలకు సంబంధించి ఈ యొక్క ఫేజెస్కు సంబంధించిన దాంట్లో ఈ యొక్క ఎనర్జీ అనేది ఉపయోగించాలి. అంటే ఏంటంటే ప్రత్యామ్నాయ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని ఉపయోగించుకోవాలి అని చెప్పే విధంగా ఈయన యొక్క సంభాషణ పద్ధతి విధానం అనేది జరిగిందనమాట. పిచ్చింగ్ ఇండియా యాజ్ ఏ ideal destination, he stressed that the country offered a gamut of benefits spanning returns with reliability, demand with democracy, stability with sustainability, and growth with a green approach. అంటే ఈ యొక్క పిచ్చింగ్ అంటే ఏంటంటే పెద్దగా చెప్పే అంశం, అంటే పిచ్చింగ్ అంటే పెద్దగా చెప్పడం అనమాట. సో ఈ యొక్క ఇండియాకి సంబంధించినటువంటి ఈ యొక్క ఐడియల్ డెస్టినేషన్ అనేది అంటే వీళ్ళ యొక్క చివరి గమ్యస్థానం గురించి ఆయన ఎక్కువగా అంటే దాన్ని ముఖ్యంగా చెప్తూ ఈ యొక్క ఏవైతే ఉన్నాయో రాబోయే కాలంలో పూర్తిగా ఏదైతే యొక్క గొమ్మట్ అంటే ఏంటంటే
అన్ని రకాలైనటువంటి యొక్క బెనిఫిట్స్ అనేవి మేము పొందాలి. గుమ్మట్ అంటే ఏంటంటే అన్ని రకాలైన రకరకాల అంశాలతో కూడిన బెనిఫిట్స్ అనేవి ఈ యొక్క స్పానింగ్ సంబంధించినటువంటి ఏవైతే రాబోయే కాలంలో జరగబోయే అంశాలకు సంబంధించి రిటర్న్స్ విత్ రిలయబిలిటీ, అంటే ఈ యొక్క రిటర్న్స్ అంటే ఏంటి అంటే లాభాలు ఏవైతే ఉన్నాయో అవి నమ్మదగినటువంటి లాభాలు ఉండాలా. అంటే వాటిని మనం నమ్మదగిన ఏంటంటే ఎక్కువ కాలం కొనసాగే విధంగా లాభాలు ఉండాలా. తర్వాత డిమాండ్ విత్ డెమోక్రసీ, అంటే మనకు డిమాండ్ అనేది ఏర్పడాలి, వస్తువులకు సంబంధించినటువంటి డిమాండ్ ఎలా ఏర్పడాలి, దాన్ని అది ప్రజాస్వామికంగా ఉండాలి, అప్రజాస్వామికంగా ఉండకూడదు అనమాట. అంటే ఇన్వెస్టర్ల పెట్టుబడులు అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే అందరికీ సరిపోయే విధంగా ఈ యొక్క అందరికీ ఆఫర్డబుల్ ప్రైస్లో ఉండే విధంగా ఈ యొక్క గూడ్స్ కావచ్చు వాటిని అంశాలు అనేవి ఉంటాయి అనమాట. డిమాండ్ అనేది ఉంటుంది అనమాట, అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. తర్వాత ఈ యొక్క స్టెబిలిటీ అనేది స్థిరత్వం అనేది ఎలా ఉండాలి అంటే సస్టైనబిలిటీ, స్థిరమైనటువంటి ఈ యొక్క అభివృద్ధి అనేది ఉండాలి. ఆ యొక్క స్టెబిలిటీ అనేది ఎలా ఉండాలా, అభివృద్ధితో కూడినటువంటి స్టెబిలిటీ ఉండాలి. సో గ్రోత్ అనేది అంటే అభివృద్ధి అనేది చూసుకుంటే ఏంటంటే ప్రకృతికి అనుసంధానంగా ఉండే విధంగా గ్రీన్ అప్రోచ్ ఏంటంటే పర్యావరణ హితమైనటువంటి గ్రోత్ అనేది అభివృద్ధి అనేది ఉండాలి అని నేను చెప్పాను అనమాట. హీ ఆల్సో అండర్ స్కోర్ ద కంట్రీస్ ప్లాన్డ్ $1.5 trillion నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అండ్ అదర్ పబ్లిక్ వర్క్స్ projects as an immense opportunity for trust fund managers looking to reap the best and the safest returns over a long term for their principles. అంటే ఇంకా ఈయన ఏం చెప్పాడు అంటే రాబోయే కాలంలో మా భారతదేశం 1.5 ట్రిలియన్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి పైప్ లైన్ విధానాన్ని మొదలు పెడుతుంది. సో ఇది ఒక పబ్లిక్ వర్క్ అనమాట. ఈ యొక్క ప్రాజెక్టులో దానికి సంబంధించి చాలా వరకు అంటే ఇమ్మెన్స్ అంటే ఎక్కువ మొత్తంలో ఈ యొక్క అవకాశాలు దొరికే విధంగాను, తర్వాత ఈ యొక్క మేనేజర్ ఏదైతే ట్రస్ట్ ఫండ్ మేనేజర్ అనమాట ఇదంతా అందరి యొక్క నమ్మకాన్ని అందిపుచ్చుకునే విధంగా ఈ యొక్క విధానం ఉండబోతుంది. సో దీంతోపాటు ఏంటంటే దీని యొక్క ఫలితాలు అనేవి రీప్ అంటే ఏంటంటే ఫలితాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు అంటే ఉత్తమంగాను, తర్వాత దాంతోపాటు ఈ యొక్క సేఫెస్ట్ అనమాట రక్షణాత్మకమైనటువంటి రిటర్న్స్ కలిగినటువంటి లాంగ్ టర్మ్లో ఎవరైతే దీంట్లో పెట్టుబడులు పెడతారో వాళ్ళకి ఈ యొక్క అత్యంత ఉత్తమమైన తర్వాత రక్షణాత్మకమైనటువంటి ఈ యొక్క లాభాలు వచ్చే విధంగా ఈ యొక్క విధానం ఉండబోతుందని ఆయన చెప్పాడు అనమాట. సీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద pressing needs to revive investment, his exhortation tick all the right boxes. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క కాంటెక్స్ట్ ప్రకారం ఈ యొక్క అంశం ప్రకారం ఆయన చెప్పిన ఈ యొక్క ఉద్దేశాల ప్రకారం ఏంటి అంటే ఇది తిరిగి రివైవ్ అనడం పునరుద్ధరణ, అంటే ఈ యొక్క పెట్టుబడులకు సంబంధించినటువంటి పునరుద్ధరణగా జరిగే విధంగాను, దాంతోపాటు ఏవైతే ఉందో వీళ్ళు ఎగ్జార్టేషన్ అంటే ఈ యొక్క వాదిస్తున్నటువంటి అంశాల ప్రకారం ఏంటంటే ప్రతి దానికి ఏదైతే వాళ్లకు అనుకూలమైనటువంటి ప్రతి బాక్స్లోనూ టిక్ మార్క్ పెట్టే విధంగా ఈయన యొక్క స్పీచ్ అనేది ఉందన్నమాట. యాజ్ ద ఆర్బీఐ నోటెడ్ ఇన్ ఇట్స్ లేటెస్ట్ మానిటరీ పాలసీ రిపోర్ట్ లాస్ట్ మంత్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఇన్ కాంట్రాక్షన్ mode since the July-September quarter in 2019 suffered a further massive pandemic shock. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్బీఐ అనేది రీసెంట్గా ఈ యొక్క మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి రిపోర్ట్ లాస్ట్ మంత్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే ఉందో కొంత రిపోర్ట్ అనేది రిలీజ్ చేసిందనమాట. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పూర్తిగా కాంట్రాక్షన్ మోడ్ అంటే పూర్తిగా కుసించుకుపోయిందనమాట. ఏ కాలంలో జూలై-సెప్టెంబర్ మంత్ ఎప్పుడు 2019 సంబంధించినటువంటి జూలై నెల సెప్టెంబర్ నెల క్వార్టర్లో ఈ యొక్క పెట్టుబడి అనేది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి పెట్టుబడి అనేది చాలా వరకు కుసించుకుపోయిందనమాట. దానివల్ల ఇంకొంతకాలం ఇంకా ఏంటంటే ఆ యొక్క 2019 జూలై సెప్టెంబర్లో కృషించిపోవడమే కాకుండా ఆ తర్వాత మనకు 2020లో చూసుకుంటే మార్చి నుంచి అంటే డిసెంబర్ దగ్గర నుంచి మనకు గ్లోబల్గా ఈ యొక్క కరోనా వైరస్ ఈ పెండమిక్ అనేది స్టార్ట్ అయింది. దానివల్ల ఇంకా దెబ్బతిని మార్చి నెలకు వచ్చేసరిగా పూర్తిగా ఒక షాక్ తగిలినట్టు ఒక పెద్ద షాక్ వచ్చినట్టు ఈ యొక్క కాంట్రాక్షన్ అనేది పడిపోయిందనమాట. ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఆల్మోస్ట్ హాఫ్డ్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద కరెంట్ ఫిస్కల్ కంటిన్యూస్ టు ఫేస్ an uncertain outlook given the weak consumption demand and excess capacity in most industries, especially when coupled with a stretched balance sheet that cramp businesses ability to borrow and invest according to the RBI. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు ఏవైనా ఉన్నాయో అవి దాదాపుగా సగానికి సగం పడిపోయినాయి అనమాట. ఈ యొక్క ఫస్ట్ క్వార్టర్ అంటే 2020కి సంబంధించినటువంటి అంటే కరెంట్ ఫిస్కల్ అంటే 2020కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో పూర్తిగా పడిపోయినాయి అనమాట. సో దీనిలో ఇంకా ఏంటంటే అన్సర్టనిటీ అంటే స్థిరత్వం లేకపోవడం అనేది బాగా ఎక్కువగా అయిపోయిందనమాట. దీనివల్ల ఎందుకు వచ్చింది ఈ స్థిరత్వం లేకపోవడం అంటే ఈ యొక్క వీక్ కన్జంప్షన్ డిమాండ్ అనమాట. అంటే ఎవరైతే ఉన్నారో వినియోగదారులు అనేవాళ్ళు ఎక్కువగా వస్తువులు కొనుగోలు లేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోయారు?
వాళ్ళకు కొనుగోలు శక్తి అనేది పూర్తిగా పడిపోయిందనమాట. దాంతోపాటు ఈ యొక్క ఇండస్ట్రీస్ కూడా ఏమైనాయి, ఎక్సెస్ కెపాసిటీ అంటే ఈ యొక్క కొనుగోలుదారులు డిమాండ్కి అంటే కొనుగోలుదారు కొనకపోయేసరికి డిమాండ్ పడిపోయింది. డిమాండ్ పడిపోయినప్పటికీ కూడా ఈ యొక్క ఇండస్ట్రీస్ అనేది ఎక్సెస్ కెపాసిటీలో రిలీజ్ చేయడం వల్ల డిమాండ్కి మించిన సప్లై అనేది ఉందన్నమాట. సో ఇలాంటి అన్ని అంశాల వల్ల ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ షీట్ అనేది పూర్తిగా దెబ్బతింది, స్ట్రెచ్డ్ అనమాట, పూర్తిగా దెబ్బతింది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ యొక్క బిజినెస్ అనేది క్రాంప్ అనమాట, బీట్లు వారిపోయింది. సో తర్వాత ఏమైంది, వీళ్ళకు అంటే బారో కావచ్చు, లేకపోతే అప్పు తెచ్చుకోవడం కావచ్చు, ఈ బిజినెస్లు ఏవైతే బీట్లు పాడిపోవడం వల్ల వాళ్ళు అప్పు తెచ్చుకునే శక్తి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయినాయి. సో ఇవన్నీ లెక్కలు ఎవరు చెప్పారో, ఆర్బీఐ చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఏంటంటే వాళ్ళొక బారో అప్పు తెచ్చుకునే అవకాశం కావచ్చు, లేకపోతే పెట్టుబడిలో పెట్టే అవకాశం అనేది లేకుండా పోయిందనమాట. అండ్ ద గవర్నమెంట్స్ ఎబిలిటీ టు apportion more funds for growth spurring capital projects is hamstrung by a widening fiscal deficit amid a protracted broader standoff, the health crisis and a debilitating revenue shortfall. అంటే ఇప్పుడు తర్వాత ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఎపోర్షన్ అంటే ఏంటంటే ఎక్కువగా సహాయం చేయడం కావచ్చు, లేకపోతే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెంచడానికి సంబంధించి, ఎపోర్షన్ అంటే ఎక్కువ పంపకాలు జరపడానికి సంబంధించి, అంటే మోర్ ఫండ్స్ అనేవి అంటే ఇప్పుడు ఏంటి పూర్తిగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అప్పులు కావచ్చు తెచ్చుకోలేని పరిస్థితి అనమాట. ఇలాంటి సమయంలో ఏం చేయాలా, ప్రభుత్వం అనేది పెట్టుబడులు పెట్టాలి. ఎందుకని ఈ యొక్క గ్రోత్ అనే దాన్ని ప్రోత్సహించడం కోసం ఈ యొక్క క్యాపిటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవి అంటే కుంటుపడిపోయిన హ్యామ్స్ట్రింగ్ అంటే కుంటుపడిపోయిన ప్రాజెక్ట్స్కి వెళ్ళి ఏంటంటే ఎక్కువగా ఫైనాన్షియల్ అంటే ఫిజికల్ డిఫిషియట్ వల్ల కుంటుపడిపోయినాయి అనమాట. అలాంటి వాటన్నిటికి కూడా వీళ్ళు పెట్టుబడులు ఇచ్చి వాటిని అభివృద్ధి చేయాలి అనుకుంటే పూర్తిగా ఈ యొక్క అంశం అనేది ఈ యొక్క బోర్డర్ స్టాండ్ ఆఫ్ అనేది అంటే చైనాకు ఇండియాకు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క స్టాండ్ ఆఫ్ కారణంగా ఈ యొక్క ఫిజికల్ డిఫిషియట్ అనేది ఇంకా పెరిగిపోయింది. ఆ యొక్క పెట్టుబడులు పెట్టలేని పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకని ఇండియా అనేది యుద్ధం గురించి భయపడి యుద్ధానికి ఎక్కువగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రంగాన్ని ఆదుకోవడానికి ఎక్కువగా ఈ యొక్క నిధులను కేటాయించలేకపోయింది అనమాట. దాంతోపాటు ఈ యొక్క కోవిడ్-19 హెల్త్ క్రైసిస్ కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలు కూడా రెవెన్యూ షార్ట్ ఫాల్ అనేది బాగా ఎక్కువ మొత్తంలో అంటే ఈ యొక్క అంశాన్ని డీబిలరేటింగ్ అంటే ఏంటంటే దుర్బలపరిచే అంశం అనమాట. అంటే ఈ యొక్క రెవెన్యూ షార్ట్ ఫాల్ని ఇంకా దిగజారిపోయే అంశాలుగా తయారు చేసే విధంగా ఈ యొక్క పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి అనమాట. Asserting that all sectors of the economy were looking up in the wake of government's resolute tackling of the pandemic, Mr. Modi cited a 31% increase in FDI flows in the first 5 months of the financial year as reflective of the global investor community's confidence. అంటే ఇప్పుడు ఎసెట్ అంటే ఏంటంటే ఎసెట్టింగ్ ఆమోదం తెలిపే విధంగా ఇప్పుడు ఈ యొక్క ఎకానమీకి సంబంధించినటువంటి లుకింగ్ అప్ అనే దాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క గవర్నమెంట్ అనేది అంటే పూర్తిగా ఏంటి అంటే ఈ యొక్క రిజల్యూట్ అనమాట, అంటే కొంతవరకు సహాయకారిగా ఉండే విధంగాను. సో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క పెండమిక్ని బాగా ప్రభావవంతంగా ఎదుర్కొనే విధంగా కొన్ని చర్యలు అనేవి తీసుకున్నారు. దాంతోపాటు ఈ యొక్క ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ఈ యొక్క పెట్టుబడులకు సంబంధించి 13% అనేది పెంచడం అనేది ఈ యొక్క ఫస్ట్ 5 ఇయర్స్లో ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంతవరకే పెట్టుబడులు పెట్టాలనే ఒక లిమిట్ అనేది ఉందన్నమాట. ఆ లిమిట్కి సంబంధించి ఒక 13% అనేదాన్ని ఇంక్రీజ్ చేశారనమాట. సో ఏది ఫస్ట్ 5 మంత్సే అనమాట, ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన ఫస్ట్ 5 నెలలకు మాత్రం ఈ యొక్క అంశాన్ని అనేదాన్ని చేశారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క నమ్మకాన్ని పెంచుకునే విధంగా ఇలాంటి చర్యలు అనేవి తీసుకోవడం జరిగిందనమాట. హౌవెవర్ వాట్ హీ లైక్లీ ఓవర్లుక్డ్ వాజ్ దట్ విత్ ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద $27 billion of FDI equity inflows in that period being accounted for by stock acquisition in a single large telecom company, a bulk of this investment is unlikely to manifest as a new job creating factories or businesses. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశానికి సంబంధించి ఆయన 13% ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కొంతవరకు ఉపశమనం కలిగించాడు. కానీ ఈ యొక్క అంశంలో కొంతవరకు ఆయన కొన్ని అంశాలని పక్కన పట్టించుకోకుండా వదిలేశాడు అనమాట. ముఖ్యంగా ఈ యొక్క పెట్టుబడి కింద ఈ యొక్క 3/4 అనే పెట్టుబడి అనేది అంటే దగ్గర $27 బిలియన్ ఎఫ్డిఐ అమౌంట్ అనేది ఈక్విటీ అనేది ఈ యొక్క ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక టెలికాం కంపెనీ రంగంలో నుంచి ఈ పెట్టుబడులు అనేవి రావడం జరిగిందనమాట. సో ఇంత బల్క్ అమౌంట్ అనేది ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క అంశాలలో ఎక్కువ జాబ్ క్రియేషన్ కావచ్చు, లేకపోతే ఫ్యాక్టరీస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి యొక్క మేనిఫెస్టో అనమాట. అంటే వాటిని ప్రతిపాదించే అంశాలు ఏవి రాలేదు. అంటే టెలికాం రంగాల నుంచి పెట్టుబడులు వచ్చినప్పటికీ కూడా అవి మన భారతదేశంలో ఫ్యాక్టరీలని బిజినెస్ని పునరుద్ధరించడానికి ఉపయోగపడే విధంగా అయితే రాలేదన్నమాట. As a former Chief Minister of Gujarat who aggressively solicited
and win industrial investment. Mr. Modi is surely only too well aware that what investors crave most is regulatory certainty. సో ఇప్పుడు ఈయన ఒకప్పుడు యొక్క గుజరాత్ చీఫ్ మినిస్టర్గా పనిచేశాడనమాట. సో ఆ టైంలో ఏంటంటే ఆయన చాలా వరకు ప్రభావవంతంగా ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో, అంటే ఈ యొక్క పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అంటే ఆయన యొక్క సొలిసైటెడ్ అంటే వాటి జాగ్రత్తగా విన్నవించి కంపెనీలో విన్నవించి చాలా వరకు ఈ యొక్క ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి విజయాలు అనేవి ఆయన సాధించాడనమాట. సో ఆయనకు తెలుసు అంటే ఈ యొక్క ఇండస్ట్రియల్గా విజయాన్ని సంపాదించాలి అంటే ఇన్వెస్ట్మెంట్ని ఎక్కువగా మనం ఆకర్షించాలి అంటే ఆ యొక్క ఇన్వెస్టర్ల యొక్క కోరిక క్రేవ్ ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలా. అవి ఎలా ఉండాలా? రెగ్యులేటరీ సర్టనిటీస్ ఉండాలా. వాటిని కోరికలు నెరవేర్చే విధానం అంటే ఏంటి అంటే ఏవైతే మనం తీసుకొచ్చే చట్టాలు అనేవి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని మనం ఆకర్షించవచ్చు అనే అంశం అనేది తెలుసు అనమాట. ద ప్రైమ్ మినిస్టర్ నీడ్స్ టు ఎన్ష్యూర్ దట్ హీస్ assurance of stability is buttressed by actions that dispel investors' concerns over policy flip-flops. అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏంటి అంటే ఆయన కొంతవరకు అందరికీ ఎష్యూరెన్స్ ఇచ్చే విధంగా, నమ్మకాన్ని కలిగించే విధంగా అంటే ఆయన ఒక షూరిటీ అనేది ఇవ్వాలన్నమాట. ఏంటి ఈ యొక్క స్టెబిలిటీ బిట్రస్డ్ అనమాట. అంటే బిట్రస్ అంటే మీనింగ్ అంటే ఈ యొక్క ఆధారం లేని ఒక స్టెబిలిటీ అనేది ఇప్పటి వరకు కొనసాగుతుందన్నమాట. అలాంటివి కాకుండా అలాంటి విధానం అనేది పూర్తిగా ఇన్వెస్టర్ని డిస్పెల్ అనమాట. అంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టనీయకుండా కొంతవరకు ఆందోళన కలిగించే విధంగా, ఆందోళన కలిగించే విధంగా ఉందన్నమాట. ఏంటి ఈ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఫ్లిప్ ఫ్లాప్ పాలసీస్ అనమాట. అంటే ఈ యొక్క పాలసీస్ అనే దానికి ఒక స్థిరత్వం అనేది ఉండదు, ఎప్పుడు మారుతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి అంశాలు అనేవి ఆయనకు తెలుసు. ఇలా ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు రావట్లేదనే అంశం ఆయనకు తెలుసు అనమాట. ఈవెన్ యాజ్ ద సెంటర్ ఈజ్ yet to clarify whether it will accept or challenge the tossing of its tax claim against Vodafone by an international arbitral tribunal. It separately last week enacted an ordinance to retrospectively amend the arbitration law ostensibly to deal with the contracts that may be underpinned by fraud or corruption. అంటే ఇప్పుడు సెంటర్ అనేది కరెక్ట్గా క్లారిఫై ఇవ్వాలి. ఏదైతే మనం ఇంతకుముందు ఒక ఛాలెంజ్ అనేది వచ్చింది ఆల్రెడీ ఈ యొక్క వడాఫోన్ సంబంధించిన అంశానికి సంబంధించి ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అనేది మనకు ఒక తీర్పు అనేది ఇచ్చింది. అంటే వడాఫోన్కి అనుకూలంగా మన భారతదేశానికి వ్యతిరేకంగా ఒక తీర్పు అనేది ఇచ్చిందనమాట ఈ యొక్క ట్యాక్స్ క్లెయిమ్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి. సో ఆ యొక్క అంశాన్ని మన భారతదేశం అనేది యాక్సెప్ట్ చేస్తుందా లేదా దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ కొత్త ట్యాక్స్ విధానం కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఇంకో కోర్టులో కావచ్చు వేరే అంశాల్లో దీన్ని ప్రస్తావిస్తుందా, లేకపోతే ఈ యొక్క రీసెంట్గా మన భారతదేశం అనేది లాస్ట్ వీక్ ఏంటంటే ఈ యొక్క కొత్త ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చిందనమాట. దాంట్లో ఏంటి అంటే చాలా వరకు ఈ యొక్క గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో రెట్రాస్పెక్టివ్లీ అంటే గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క ఆర్బిట్రేషన్ లాకు సంబంధించి అవి స్పష్టంగా కనపడే ఆస్టానిషబుల్లీ కనపడే కొన్ని డీల్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాంట్రాక్ట్స్లో ఏంటంటే కొంతవరకు ఫ్రాడ్ కావచ్చు, కరప్షన్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఏవైతే అంశాలు జరిగినాయో వాటిని జాగ్రత్తగా ఫ్రాడ్ కరప్షన్ లేకుండా చూసే విధంగా కొన్ని మార్పులు అనేవి ఆర్డినెన్స్ అనేవి తీసుకొచ్చిందనమాట. ద రూల్ చేంజెస్ ఆఫ్ హోల్సేల్ అండ్ ఆన్లైన్ ట్రేడ్ ఆర్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ షిఫ్టింగ్ గోల్స్ పోస్ట్. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఏంటి అంటే కొత్తగా కొన్ని రూల్స్ అనేవి మార్చారనమాట. ఆ రూల్స్ దేనికి సంబంధించింది అంటే హోల్సేల్కి ఆ యొక్క ఆన్లైన్ ట్రేడ్కి సంబంధించినటువంటి రూల్స్ అనేవి మార్చారనమాట. దాని ప్రకారం ఏంటంటే మన భారతదేశం అనేది ఏవైతే తన యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని మార్పులు, ఆ గోల్స్ పోస్ట్ సంబంధించినటువంటి లక్ష్యాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చే విధంగా కొన్ని అంశాలు అనేవి బయటపడుతున్నాయి అనమాట ఈ యొక్క రూల్స్ మార్చడాన్ని బట్టి. మిస్టర్ మోడీ హ్యాస్ హిస్ టాస్క్ కట్ అవుట్, మేక్ షూర్ దట్ ఇన్వెస్టర్స్ సీ హిమ్ వాక్ ద టాక్. అంటే ఇప్పుడు ఈ యొక్క మోడీ అనే అతను ఎవరైతే ఉన్నారో మన భారతదేశ ప్రధాని మోడీ ఏంటంటే ఆయన యొక్క టాస్క్ అనేది కట్అవుట్ అనమాట. పూర్తిగా ఆగిపోయింది. ఆయన టాస్క్ అనేది పూర్తిగా ముగిసిపోయింది, అంతవరకు ఆగిపోయింది. ఏవైతే ఆయన చర్యలు తీసుకుని అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా ఆయన ఏం అష్యూరెన్స్ ఇవ్వాలంటే ఇన్వెస్టర్లతో ఇంకా ఏంటంటే చర్చలు జరపాలి. అంటే ఆయన విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన సండే జరిగిన మీటింగ్లో పూర్తిగా కట్అవుట్ అయిపోయింది. పూర్తిగా ఆ టాస్క్ అంతా కూడా చెప్పేశాడు. సో ఇక నెక్స్ట్ ఆయన ఏం చేయాలి అంటే ఆ ఇన్వెస్టర్లతో ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చలు కొనసాగింపు చేయాలి. ఆ కొనసాగింపు చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగాను, తర్వాత మన భారతదేశంలో పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించే విధంగా కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో విధానాలు కావచ్చు, చర్యలు అనేవి తీసుకోవాలి అని చెప్తున్నారు. లేదండి మన సండే ఏం జరిగిందంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ అనేది జరిగింది. ఆ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్లో మన భారతదేశానికి సంబంధించి మోడీ మన భారతదేశ ప్రధాని మోడీ పూర్తిగా ఆయన ప్రస్తావించాడు అనమాట. అది ఎలా ఉండాలంటే రాబోయే కాలంలో ఈ యొక్క ఆదాయం అనేది మనకు అంటే లాభాలు అనేవి ఎలా రావాలంటే నమ్మదగిన రిలయబుల్గా ఉండాలి.
దాంతోపాటు ఈ యొక్క గ్రోత్ అనేది స్థిరంగా ఉండాలి, అభివృద్ధి అనేది మనకు స్థిరంగా ఉండాలి. ఆ గ్రోత్ కూడా ఎలా ఉండాలి అంటే ప్రకృతి హితమైనటువంటి గ్రోత్ ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట. సో దీనికి సంబంధించి మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ అని సంబంధించి ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ 5 మంత్స్ ఈ యొక్క 2020కి సంబంధించినటువంటి ఫస్ట్ 5 మంత్స్లో ఏం చేశాడు, ఒక 13% ఎఫ్డీఐని ఎక్కువగా ఆకర్షించాడు అనమాట. కానీ ఇక్కడ ఆయన మర్చిపోయిన అంశం ఏంటి అంటే ఈ యొక్క పెట్టుబడుల్లో దాదాపుగా 3/4 అనేది అంటే ఒక 3/4 వంతు భాగం అనేది టెలికాం రంగం నుంచి పెట్టుబడి వచ్చింది. సో ఆ టెలికాం రంగం నుంచి పెట్టుబడి రావడం వల్ల అది బిజినెస్కి కావచ్చు, ఇండస్ట్రీలకు కావచ్చు ఉపయోగపడే విధమైనటువంటి పెట్టుబడి అయితే కాదనమాట. సో ఇలాంటి అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్కి అనుకూలమైనటువంటి విధానాలు మన భారతదేశానికి లాభాన్ని చేకూర్చే విధంగా ఈ యొక్క మోడీ కావచ్చు, మన భారతదేశ ప్రభుత్వం కావచ్చు చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూ నట్టు ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.